ఈరోజు కలెక్టర్ గారితో రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్లో ఆర్ఎన్బి ఈడి మరి మున్సిపల్ కమిషనర్ గారు గారు పాల్గొనడం జరిగింది. అనేక అంశాలు ముఖ్యంగా అహ్మదీ బజార్లోని బస్టాండ్ బోధన్ బస్టాండ్ పక్కనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు అయింది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ 80% కంప్లీట్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇవన్నీ కూడా అది కంప్లీట్ చేసి ఏదైతే పర్పస్ ఉన్నదో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరగా ప్రారంభించాలని, అహ్మదీ బజార్లోని ఈ కంప్లీట్ చేసింది చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని తొలగించి వాటిని యాక్షన్ పెట్టి అలర్ట్ చేయవలసిందిగా గతంలో మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే శంభుడిగుడి ప్రహరీ గోడ చుట్టుపక్కల ఉన్న ఆ 22 షాపులు కూడా తొలగించాలని గతంలోనే కౌన్సిల్లో పాస్ అయింది. అవన్నీ కూడా త్వరగా అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి యాక్షన్ చేసి వారికి అలాట్ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు మార్చ్ 2023 52 జియో ప్రకారము 60 కోట్ల టఫైటిస్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా, మొన్న సెప్టెంబర్ 2023 60 crores టఫైటిసి ఫండ్స్ త్వరగా టెండరింగ్కు తీసుకెళ్ళి ఆ వర్కులు కూడా చాలు చేయవలసిందిగా నేను స్టార్ట్ చేయవలసిందిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్లో అనేక చిన్న సమస్యలు పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ఏంటంటే సమస్యలు వదిలిపోయింది, ఇంకేం చేసింది అభివృద్ధి అయితే లేదు, ప్రజలకు ఏం లేదు. చిన్న ఇష్యూస్, ఈ తోపుడు బండ్లు ఫ్రూట్స్ వాటికి కూడా ఒక 2 ప్లేస్లు అలాట్ చేస్తే వారికి సౌలభ్యంగా ఉంటుందని, ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఏదైతే కబ్జాలు ఉన్నాయో రాబోయే రోజులలో అవన్నీ కూడా తొలగించబడతాయి. ఎందుకంటే నిజామాబాద్ని అందంగా చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. నిజామాబాద్ని స్మార్ట్ సిటీ చేసుకునే బాధ్యత నాపైన ఉంటుంది. నేను కానీ మా ఎంపీ గారు కానీ దాని గురించి మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. తప్పకుండా నామ్స్ ప్రకారము నిజామాబాదు ఇవి కబ్జాలు తొలగిస్తారు. స్మార్ట్ సిటీ కోసం మేము ప్రయత్నం చేస్తాము.